వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతిగా జరుపుకుంటాం. ఈ సంవత్సరము మంగళవారం రావడం మరింత ప్రత్యేకము. శ్రీ ఆంజనేయ ప్రార్థనా పద్యములు. ఆత్మానుభవములో అగ్రేసురుడవీవ, దాసభావమున ఉత్తముడవీవ, వటు పరాక్రమమున పరమ వీరుడవీవ, న్యాయవర్తన మహోన్నతుడవీవ, ధైర్యంబుగల బ్రహ్మచర్యాశ్రముడవీవ, చావెరుంగని చిరంజీవివీవ, శ్రీరామ కార్య సంసిద్ధి మూలం వీవ, రాక్షసక్షయ మహారంభమీవ, రామ తారక నామ మంత్రమున చేసి తత్వమీవైతి వనుటలో తప్పులేదు, జానకీ రామ పదాబ్జ చంచరీక బంధితాకిల దైతేయ ఆంజనేయ. జయ రఘూద్వహయని శతయోజనాయత తోయతి లంఘించి దూకునప్పుడు, హుమ్మని లంకాపురోద్యాన తరువుల లీనమై అటు పెకలించునప్పుడు, సింహనాదములతో చెడు రాక్షసుల పట్టి ఆచక కొనకాల రాచునప్పుడు, రావణునెదురించి రక్షోగృహంబుల టుల్చుచు వాలాగ్ని కాల్చునప్పుడు, కాలుడవో లేక ఆ మహాకాలుడవకో చెప్పలేమని ప్రేక్షకుల్ చెప్పనయ్యే, జానకీ రామ పాదాబ్జ చంచరీక భంజితాఖిల దైతేయ ఆంజనేయ. శ్రీరామదూతవై సేవించు భక్తుల సంరక్షణం బిట్లు సొలుపుమయ్యా, అభయదానం బిచ్చి అమరకోటులలోన ఠీవిగా కీర్తి గడింపుమయ్యా, భువి విరాట్ రూపమై వివిధ మతస్థుల సంచలనంబులాడంచుమయ్యా, ఇష్టార్థములనిచ్చి ఏలుటలో ఇతడగ్రేసురండన అలరుమయ్యా, కవులు కీర్తించు వారల కాంక్షలెరిగి తిటవుతో ఉద్ధరింపయత్నింపుమయ్య, జానకీ రామ పదాబ్జ చంచరీక భంజితాఖిల దైతేయ ఆంజనేయ. ఈ పద్యములు శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి అనే కవి రచించినవి. కర్మయోగులకు నైకర్మంబు బోధింప నీ చరిత్రం బది నిరుపమంబో, భక్తియోగులకు సద్భక్తినాదేశింప నీ కథాసరణి ఏకైక పదము, ధ్యానయోగులకు నిత్య ధ్యాన మెరగింప నీ నియమము సాటి లేనిదీటు, జ్ఞానయోగులకు సుజ్ఞానంబు చూపింప దేవ నీ నడవడి దీపకళిక, కేవలుండవే శివుడును కేశవుండు కలసి ఒక రూపమైనట్టి కనుడర్వీవు, సురగిరి సమాన ధీర కేసరి కుమార రఘుపతి విధేయ గండి వీరాంజనేయ. ఈ పద్యం శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు రచించారు.